హలో అందరికీ, వెల్కమ్ టు ఆన్లైన్ వంటిల్లు. ఈరోజు చేపల పులుసుని తలపించే బెండకాయ పులుసుని చేస్తున్నాను. బెండకాయ పులుసే కదా అని అనుకోకండి, ఎందుకంటే చిన్నప్పటి నుండి మా పెద్దన్ని చెప్పేవారు బెండకాయలు తింటే లెక్కలు బాగా వస్తాయని. మా అన్నయ్య మ్యాథ్స్లో టాపర్. సో మ్యాథ్స్ బాగా రావాలంటే బెండకాయలు తినడం మర్చిపోకండి. ఇప్పుడు బెండకాయ పులుసుకి కావలసిన పదార్థాలు: 1/2 కిలో బెండకాయలు, 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, నానబెట్టిన చింతపండు, కొంచెం అంత మెంతులు. ముందుగా కడాయి స్టవ్ మీద పెట్టుకుని మెంతులు వేసి దోరగా వేయించి పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. అందులో టమోటాలు వేసి కొంచెం పసుపు, సాల్ట్ వేసి మూత పెట్టి మగ్గించాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత అందులో 2 స్పూన్ల కారం వేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. కూరకి సరిపడా సాల్ట్ వేసి బెండకాయ ముక్కలు కూడా వేసి దంచిన వెల్లుల్లి వేసి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తరువాత చింతపండు పులుసుని వేసి 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు పులుసుకి తగినంత వాటర్ వేసి కలిపి మూత పెట్టి మరగనివ్వాలి. పులుసు మరుగుతుండగా డ్రై రోస్ట్ చేసుకున్న ధనియా, జీలకర్ర పౌడర్ 1 స్పూన్ వేసి కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి కలిపి మీడియం ఫ్లేమ్లో పులుసుని దగ్గరికి అయ్యే వరకు మరగనివ్వాలి. పది నిమిషాల తర్వాత ఆయిల్ పైకి తేలి చేపల పులుసుని తలిపించి బెండకాయ పులుసు రెడీ. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.